అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరకు 4 రోజులు జరిగే తెలంగాణనే కాదు, నాకు తెలిసి దక్షిణ భారతంలో అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. దాదాపు ఈసారి 4 నుంచి 5 కోట్ల మంది చదివిస్తుంది. దానికి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకు కనివిని రీతిలో ఇదివరకు ఎప్పుడు లేని విధంగా 105 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి పనులు సులభంగా నడుస్తుంది, చేస్తున్న అన్ని రకాల అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే భక్తులు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, ఒడిస్సా కానీ అన్ని రాష్ట్రాలకి వస్తారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన ఇబ్బంది కాకుండా, ఏ రకమైన కష్టాలు జరగకుండా అందరికీ ఎన్ని రకాల సౌకర్యాలు ఏర్పడేసి కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ అతిపెద్ద జాతర తెలంగాణ ఆదివాసులు అందరూ కలిసి సమ్మక్క సారలమ్మ మంచిర్యాలలో కూడా గడిచిన 10 సంవత్సరాల నుంచి చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం వినూత్నంగా, కొంచెం జాగ్రత్తగా అదే భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కాకుండా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యం ఏర్పాటు చేయాలి. దాని నుంచి ఆ 100 కోట్ల నుంచి మాకు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇంకా 75 లక్షలు 25 లక్షలు పెడుతున్నాం. మిగతా కూడా పర్మనెంట్ చేసేస్తే ఇక భవిష్యత్తు ఏ రకమైన గోదావరి పంటకు, శివరాత్రి కానీ ఇంకే రకమైన అవసరాలను కూడా ఈ రోజు చేయకుండా వనకొచ్చే విధంగా చేస్తున్నాం. ఇటుకలో 25 లక్షలు ఇట్లా ఏదైనా కూడా శాశ్వత పరిష్కారాలు చూసుకుంటూ వస్తే 10 సంవత్సరం పెట్టుడు కాకుండా కొంచెం జాగ్రత్త తీసుకుంటుంది. దానికి మున్సిపల్ అధికారులు కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అందరూ సహకరించి పని జాగ్రత్తగా చేస్తుంది. ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి పని అయిపోతే ఏ రకమైన పని. దీనికి సహకరించిన పోలీసులు సహకరిస్తానే, కాకపోతే ఆ 4 రోజులు వాళ్ళకు ఉన్నది ప్రత్యేకంగా ట్రాఫిక్ మిగతా భక్తులందరూ వచ్చిన భక్తులందరూ ఏ రకమైన సౌకర్యం కలగకుండా, ఏ రకమైన కష్టం కలగకుండా మళ్ళీ తిరిగి అమ్మవారి దర్శనం చేసుకుని పోయే విధంగా ఏర్పాటు చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.